హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ యూనిట్లోని థర్డ్ లెసన్ అయిన హంస కాక వృత్తాంతం అనే పాఠం గురించి క్లియర్గా చూద్దాం. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది. ఈ పాఠం రచించిన వారు తిక్కన గారు. కవి పరిచయం అనేది కొంచెం చూసేద్దాం రండి. ఈయన పూర్తి పేరు తిక్కన సోమయాజి. క్రీస్తు శకం 13వ శతాబ్దానికి చెందిన కవి. తెలుగు సాహిత్య చరిత్రలో ఒక గొప్ప కవి. మహాభారతాన్ని తెలుగులో 3 కవులు రచించారు. అందుకని వారిని కవిత్రయం అని పిలుస్తారు. వారి పేర్లు నన్నయ్య, తిక్కన, ఎర్రన. తిక్కన నెల్లూరుకి చెందినవాడు మరియు మనుమసిద్ధి రాజు వద్ద మంత్రిగా పనిచేశారు. తిక్కన గారు తన కవిత్వానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో రాజనీతిలో కూడా అంతే ప్రావీణ్యం సంపాదించారు. ఆయన తన కవిత్వంలో కేవలం ఛందస్సుకే కాకుండా సంభాషణలకు, పాత్రలకు, మానసిక విశ్లేషణకు, నాటకీయతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తిక్కన గారు ప్రధానంగా 2 రచనలు చేశారు. మొదటిది నిర్వచనోత్తర రామాయణం. ఇది తిక్కన తొలి కావ్యం. శ్రీరాముని పట్టాభిషేకం తర్వాత కథను వర్ణించారు. ఈ రచనలో ఎక్కడ పద్యాలలో సంస్కృతంలో లాగా కాకుండా కేవలం తెలుగు భాషనే ఎక్కువగా వాడారు లేదా ఉపయోగించారు. అందుకే ఈ రచనకు నిర్వచనం అనే పేరు వచ్చింది. రెండవది ఆంధ్ర మహాభారతం. ఇది తిక్కన యొక్క అత్యంత గొప్ప ప్రసిద్ధి రచన. ఆయన మహాభారతంలోని 15 పర్వాలను విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు అనువదించారు. నన్నయ్య రచించిన తర్వాత ఆగిపోయిన మిగతా భాగాన్ని తిక్కన గారు పూర్తి చేశారు. ఈ రచనలు హరిహరనాథునికి అంకితం చేశారు. దీనిలో ఆయన కేవలం కథను అనువదించకుండా తెలుగువారికి అర్థమయ్యేలా మన సంస్కృతికి తగినట్టుగా మార్పులు చేశారు. వీరికి ఉన్న బిరుదులు కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు. ఇక తిక్కన కవిత్వానికి బ్రహ్మలాగా సృష్టికర్త అని ఈ బిరుదు కవి బ్రహ్మ అని వచ్చింది. సంస్కృతం మరియు తెలుగు 2 భాషల్లోనూ ఆయనకు ప్రావీణ్యం ఉన్నందువల్ల ఈ బిరుదు వచ్చింది. అలాగే ఆయన హరి మరియు హరుడు ఇద్దరినీ ఆరాధించాడు. తిక్కన గారి రచనలు, పద్యాలు, సంభాషణలకు జీవం పోసి ఒక నాటకంలాగా కథను నడిపించారు. పాత్రల మధ్య సంభాషణలు, సంఘర్షణలు చాలా సహజంగా ఉంటాయి. ఆయన ప్రతి పాత్ర స్వభావానికి తగినట్టుగా భాషను ఉపయోగించారు. తన రచనలలో సంస్కృత పదాలు తక్కువగా వాడి తెలుగు నుడికారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నన్నయ్య అసంపూర్తిగా వదిలేసిన మహాభారతాన్ని ఎక్కడ ఆటంకం లేకుండా, కథలో సమగ్రతను దెబ్బతీయకుండా మిగిలిన 15 పర్వాలను పూర్తి చేసి తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప సంపదను అందించారు. ఇక్కడి వరకు మీకు కవిపరిచయం అనేది సరిపోతుంది. ఈ పాఠం తిక్కన గారు రచించిన శ్రీమద్ ఆంధ్ర మహాభారతంలోని కర్ణ పర్వం నుండి గ్రహించబడింది. ఇదంతా విన్నవాళ్ళు మీకు గుర్తున్నంత వరకు కవిపరిచయం రాయడానికైతే సహాయపడుతుంది. ఇక పాఠం యొక్క నేపథ్యం చూద్దాము. హంస కాకి వృత్తాంతం అంటే హంస కాకి మధ్య జరిగిన సంఘటన లేదా కథ అని అనుకోవచ్చు. ఇది కేవలం ఒక చిన్న నీతి కథ మాత్రమే కాదు. ఇది మహాభారతంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ కథా నేపథ్యాన్ని మనం 2 కోణాల్లో అర్థం చేసుకోవాలి. ఒకటి దాని సాహిత్య నేపథ్యం, మరొకటి మహాభారతంలోని సందర్భం. ముందుగా మనం సాహిత్య నేపథ్యం చూద్దాం. ఈ కథ మూలం వచ్చేసి పంచతంత్రం నుండి గ్రహించబడింది. ఇది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో విష్ణు శర్మ రచించిన ప్రఖ్యాత నీతి కథల సంకలనం. పంచతంత్రంలోని కథలు జంతువుల పాత్రల ద్వారా మానవ స్వభావం, నీతి, రాజనీతి వంటి అంశాలను బోధిస్తాయి. ఈ కథ లబ్ధ ప్రణాశం అంటే పొందిన దాన్ని పోగొట్టుకోవడం అనే విభాగంలో భాగం. అంటే ఆశ, దురాశ, అహంకారం, అనుకరణ వల్ల మనిషి ఎలా తాను పొందిన గౌరవాన్ని, బలాన్ని కోల్పోతాడో చెప్పడమే ఈ కథ ఉద్దేశం. ఈ కథ తిక్కన చేత మహాభారతంలోని ఒక పాత్రకు హితవు చెప్పేందుకు అనువదించబడిందని మనం గ్రహించాలి. ఇక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఇది మహాభారత కోణంలో లేదా మహాభారతంలోని సందర్భం బట్టి ఉంటుందన్నమాట. మహాభారత యుద్ధంలో భీష్ముడు నేల కొరిగాక కౌరవ సైన్యాన్ని నడిపించే బాధ్యత కర్ణుడికి అప్పగించబడుతుంది. కర్ణుడికి శల్యుడు రథసారథిగా ఉంటాడు. శల్యుడు మద్ర దేశానికి రాజు మరియు పాండవుల మేనమామ.
ఎలా అంటే శల్యుడి చెల్లి మాద్రి అనమాట. ఈ మాద్రిని పాండురాజుకిచ్చి వివాహం చేస్తాడు. అలా పాండవులకు మేనమామ అవుతాడు శల్యుడు. అసలైతే పాండవులకెళ్ళే ఉండాలని చూస్తాడు శల్యుడు. కానీ తప్పక దుర్యోధనుడి వైపు వచ్చేస్తాడు. ఎలా అంటే యుద్ధానికి ముందు దుర్యోధనుడు శల్యుణ్ణి తన వైపు చేర్చుకోవడానికి కుట్ర చేస్తాడు. పాండవుల వైపు చేరాలి అని అనుకున్న శల్యుడు దుర్యోధనుడి మోసం వల్ల కర్ణుడికి రథసారథిగా ఉండక తప్పదు. అయితే శల్యుడు రథసారథిగా ఉన్నప్పటికీ తన మనసులో మాత్రం పాండవుల పక్షానే ఉంటాడు. శల్యుడు రథసారథిగా నడిపిస్తున్నప్పుడు కర్ణుడితో ఇలా అంటాడు, నేను నీకు రథసారథిగా ఉన్నాను, కానీ అర్జునుడితో పోరాటానికి నేనెప్పుడు సిద్ధంగా ఉండను. శల్యుడు కర్ణుణ్ణి నిరుత్సాహపరచాలని మాట్లాడతాడు. కర్ణుణ్ణి అవమానపరచడానికి, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి, అతన్ని నిందించడానికి శల్యుడు అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. కర్ణుడు గొప్ప ధైర్యవంతుడు, యోధుడు. కానీ అతను దుర్యోధనుడికి అండగా ఉండడం వల్ల మరియు అతనితో స్నేహం చేయడం వల్ల గర్వంగా ఉంటాడు. శల్యుడు కర్ణుడి అహంకారాన్ని చూశాడు. దాన్ని బట్టి ఇలా వివరిస్తూ, ఎలాంటి మనిషి అయినా తన స్థాయిని మించి అహంకారంగా ప్రవర్తించకూడదు అని చెప్పడానికి హంస కాకి కథను చెప్తాడు. ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకానొకప్పుడు ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ధర్మవర్తి అనే రాజు పరిపాలించేవాడు ఆ నగరాన్ని. ఆ నగరంలో ఒక ధనవంతుడైన వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను చాలా దయాగుణంతో ఉండేవాడు, శాంత స్వభావుడు. అతనికి చాలా సంపద, ధాన్యం మరియు అనేక మంది పిల్లలు ఉండేవాళ్ళు. అతని ఇంట్లో ఒక కాకి నివసిస్తుండేది. ఆ వ్యాపారస్తుని పిల్లలు ఆ కాకికి రోజు వాళ్ళు తినగా మిగిలింది ఆ కాకికి పెట్టేవాళ్ళు. అలా రోజు కాస్త ఆహారం పెట్టేవాళ్ళు. దానితో అది బాగా తిని తిని బలిసింది. తనకు తానే గొప్ప అని విర్రవీగుతుంది. నాలాంటి పక్షి ఇంకేదీ లేదు అని అహంకారంతో అది ఇతర పక్షులను తక్కువగా చూసేది. ఈ విధంగా ఆ కాకి గర్వంతో తిరుగుతుండగా ఒకరోజు కొన్ని హంసలు ఆకాశంలో ఎగురుతూ సముద్రం వైపు వెళ్తున్నాయి. వాటి అందమైన రెక్కలు బంగారంలా మెరుస్తున్నాయి. వాటిని చూసి ఆ వ్యాపారస్తుని పిల్లలు గారాబం చేస్తూ రోజు కాకిని పొగుడుతూ ఉండేవాళ్ళు. ఆ కాకితో ఇలా అన్నారు, ఓ కాకి, పక్షులలో నువ్వే గొప్పదానివి. ఆ అందమైన హంసలతో పందెం వేసి వాటిని ఓడించకూడదా అని అంటారు. ఆ మాటలకు ఆ కాకి తానే గొప్ప పక్షి అని గర్వపడి ఆ మూఢత్వంతో నేను వాటితో సమానంగా పందెం వేసి వాటి గొప్పతనాన్ని చూస్తాను అని అహంకారంతో అనుకొని హంసల వైపు వెళ్ళి ఒక హంసను పిలిచి, రండి మనం పందెం వేసుకుందాం అని సవాల్ విసిరింది. ఆ సవాలు విన్న హంసలన్నీ గట్టిగా నవ్వాయి. నవ్వి ఆ కాకితో ఇలా అన్నాయి, మేము మానవ సరోవరం నివాసులం. మాకు సాటి లేని బలం, వేగంగా ఎగరగలం. మేము ఎంత దూరం ప్రయాణించినా మేము అలసిపోము, అలసట ఉండదు. ఎందుకంటే మేము హంసలము. లోకంలో ఇంతకుముందు ఎప్పుడైనా హంసలతో పోటీ పడిన కాకులున్నాయా అని అంటాయి. హంసల మాటలు విన్న ఆ కాకి గర్వంగా ఇలా చెప్తుంది, నాకు 101 రకాలుగా ఎగరడం తెలుసు, 101 విన్యాసాలు తెలుసు అన్నట్టు మాట్లాడుతుంది. ఒక్కొక్క గతిలో నేను 100 యోజనాల దూరం ఎగరగలను. మీకు కావాలంటే ఇప్పుడు ఒక గొప్ప హంసతో పోటీపడి ఓడిస్తాను అని అంటుంది. ఆ మాటలకు హంస ఇలా అంది, ఓ కాకి, నీకు 100 రకాలుగా ఎగరడం వచ్చు అని అంటున్నావు కదా, అవన్నీ నాకు తెలియవు. కానీ పక్షులన్నీ ఎలా ఎగురుతాయో నాకు తెలుసు. సముద్రం పైన ఆకాశంలో ఒకే మార్గంలో వేగంగా ఎగురుదాందా అని హంస పలికింది. అప్పుడు అక్కడున్న మిగతా కాకులన్నీ హంసను అవమానిస్తూ ఇలా అన్నాయి, 100 రకాలుగా ఎగరగల ఈ కాకితో నువ్వు ఒకే రకంగా ఎగిరే ఉత్సాహవంతుడివి ఎలా పోటీ పడతావు? ఎగిరి భంగపడిపోతావు, ఓడిపోతావు అని అంటాయి. ఈ మాటలు విన్న హంస ఆ సమూహాన్ని వదిలి ఎగరడం మొదలుపెట్టింది. ఈ విధంగా రెండు సముద్రం పైన ఆకాశంలో ఎగరడం ప్రారంభించాయి. అన్నీ తెలిసిన వాళ్ళు ఆచితూచి అడిగేస్తారు, కానీ ఏమీ తెలియని వారు బురదలో పడిపోతారు. అదేవిధంగా అన్నీ తెలిసిన హంస నెమ్మదిగా సున్నితంగా ప్రయాణిస్తుంది. కానీ కాకి మాత్రం అహంకారంతో అనేక వింత వింత పద్ధతుల్లో వేగంగా ఎగురుతుంది. అది హంసను దాటి ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి దాన్ని ఆట పట్టించింది. ఎలా అంటే దాని ముక్కును హంస ముక్కుపై ఉంచి ఆట పట్టించింది. తన రెక్కలతో హంసను కొట్టింది. ఎగురుతూ నవ్వుతూ ఎంతో వింతగా ప్రవర్తించింది. మిగతా కాకుల ప్రోత్సాహం ఎలా ఉంది అంటే, ఈ కాకిని చూసి కాకులు కూడా ఉత్సాహంతో చూడండి హంస ఓడిపోతుంది అని అరుస్తూ హంసను వెక్కిరించాయి. ఆ కాకి హంసను దాటి
పశ్చిమ దిశగా వెళ్తుంది. కాకి ఎగిరి ఎగిరి అలసిపోయింది. అయినా కానీ హంసను దాటాలనే కోరికతో మరింత వేగంగా ఎగురుతుంది. కానీ హంస మాత్రం అలసట లేకుండా నిదానంగా తన అద్భుతమైన ఎగిరే పద్ధతితో నిదానంగా ముందుకెళ్తుంది. అతిగా ఎగరడం వల్ల కాకి బాగా అలసిపోయింది. తను ఇలా అనుకుంటుంది, ఇక్కడ ఏ చెట్టైనా కొండైనా లేదా తీగలు ఏదైనా ఉంటే బాగుండేది. ఇటేటి చూసినా కేవలం విశాలమైన భయంకరమైన సముద్రం మాత్రమే ఉంది. ఎటు చూసినా సముద్రం తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ఎక్కడైనా కాలు నిలిపే ప్రదేశం ఉంటే బాగుండేది. ఇలాగే ఎగిరితే నేను చనిపోతాను అని అనుకుంది. కాకి అలసిపోయి కిందకి పడిపోతుంది లేదా కిందకు దిగుతుంది. హంస దాన్ని చూసి ఎగతాళి చేస్తూ అడిగింది, ఓ కాకి, నువ్వు 101 రకాలుగా ఎగిరే పద్ధతులు నేర్చుకున్నావని చెప్పావు కదా, ఇప్పుడు ఏ పద్ధతిలో ఎగురుతున్నావో చెప్పు. నేను నిన్ను దాటి ముందుకు వెళ్ళాను, నువ్వు ముందుకెందుకు రావడం లేదు? ఈ విధంగా నీ రెక్కలను ఎందుకు నిస్సహాయంగా వదిలేశావు? హంస ఈ ప్రశ్నలు అడుగుతుండగా కాకి పూర్తి నీటిలో పడిపోయింది. దాని రెక్కలు, ముక్కు, తోక నీటిలో తగులుతూ బలం పూర్తిగా తగ్గిపోయి ఎగరలేకపోయింది. దాని రెక్కలు అలసిపోయాయి. అది సముద్రం మీద పడింది. ఆ సమయంలో దాని గర్వం అంతా అణిగిపోయింది. అప్పుడు ఆ హంస దాని దగ్గరకు వచ్చి ఇలా అన్నది, నువ్వు ఇంతకుముందు గొప్పగా మాట్లాడావు కదా, ఎవరైనా సరే మాటల్లో చెప్పినంత సులభం కాదు, చేతల్లో చేసి చూపించాలి. మాట్లాడినట్టు ఎవరూ చేయలేరు, నీ పని అయిపోయింది కదా అని అంది. అప్పుడు ఆ కాకి పశ్చాత్తాపంతో ఆ హంసకు ఇలా బదులిచ్చింది, నేను ఎంగిలి మెతుకులు తిని పెరిగిన దాన్ని. నా బలం వల్ల గర్వంతో విర్రవీగుతూ తిరుగుతూ నాకు ఎక్కడ ఎదురులేదు. నేనే సాటి, నాకు నేనే సాటి, నేను పక్షులకు రాజైన గరుత్మంతుణ్ణి కూడా ఓడిస్తాను అని ఇంతకుముందు అనుకున్నాను. కానీ నా స్థాయి ఏంటో నాకు ఇప్పుడు తెలిసింది. నీ దయగల చూపును నాపై ప్రసరింపజేసి నన్ను రక్షించు అని హంసను అడిగింది. తిరిగి నన్ను కాకుల గుంపులో చేర్చడం నీకు తగిన పని కాదా అని వేడుకుంది. ఆ పందెంలో ఓడిపోయిన కాకి భయంతో నీటిలో మునుగుతూ కావు కావు అంటూ అరుస్తూ తన ముక్కును తెరిచి సాయం కోసం ఎదురు చూసింది. దాన్ని చూసిన హంసకు జాలి కలిగి గొప్ప దయతో ఒక తెలివైన ఉపాయంతో తన కాళ్ళతో ఆ కాకి శరీరాన్ని పట్టుకొని చనిపోకుండా కాపాడి బలం ప్రసాదిస్తూ ఇతర పక్షులన్నీ మెచ్చుకునేలా దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని వెనక్కి తీసుకొని వచ్చింది. ఈ విధంగా హంస కాకిని వెనక్కి తీసుకొని వచ్చి అది ఎప్పుడు ఉండే చోట దాన్ని విడిచిపెట్టింది. కాకి కొంతసేపటికి కోలుకుంది. ఆ హంస అక్కడి కాకులతో వినబడేలా ఆ కాకితో ఇలా అంది, ఇకపై ఇలాంటి అవివేకమైన పనులు ఎప్పుడూ చేయకు. ఈ మాటలు చెప్పి హంస తన తోటి పక్షులతో కలిసి తాను ఉండాల్సిన చోటికి వెళ్ళిపోయింది లేదా ఎగిరిపోయింది. ఇలా శల్యుడు కథ ముగించాడు. కర్ణుడితో ఇలా అన్నాడు, కర్ణ, ఆ వైశ్యుడి కొడుకులు పెట్టిన ఎంగిలి మెతుకలు తిని గర్వించిన ఆ కాకిలాగే నువ్వు కూడా కౌరవ యువరాజులు దుర్యోధనుడి అండ దండలతో గర్వించి నీకంటే గొప్పవారిని అంటే అర్జునుడిని ధిక్కరిస్తున్నావు. నీ స్థాయి ఏంటో నీకు తెలియడం లేదు. దీనివల్ల నీకు నాశనం తప్పదు. అందుకే ఈ విషయం నీకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తున్నాను, జాగ్రత్తగా విను అని చెప్తాడు. ఇదండి లెసన్ అనేది. మనకి కూడా ఇది ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. మన జీవితంలో కూడా కొంతమంది ఉంటారు, మాకు మేమే గొప్ప, మాకెవరు లేరు సాటి అనేవాళ్ళు ఉంటారు. ఈ లెసన్ని ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా ఈ లెసన్ నుండి ముందుగా కవి పరిచయం, కవి పేరు, వారి రచనలు, బిరుదులు వీటి గురించి రాయండి. అటు తర్వాత కథ ఇంట్రడక్షన్, కర్ణుడు శల్యుడు ఎవరు, వారి యుద్ధానికి వస్తుండగా శల్యుడు కర్ణుడికి చెప్పిన కథ గురించి నీట్గా తప్పులు లేకుండా రాయండి. మీకైతే మంచి మార్కులు వస్తాయి. సో చివరిగా ఇదండి వీడియో అనేది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది. పోదామా? ఇంకేం లేదుగా, అంతే, పోదాం. ఇంకేం లే, లెసన్ అయిపోయింది, పోయేదంతే. పోదాం. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నీ సొమ్ము ఏమన్నా పోద్దా? నే హ్యాపీ అయితే కదరా నేను. నాకు ఐడియా రాలేదు మచ్చా. రాదురా నీకు, నన్ను హ్యాపీ చేసేదానికే ఐడియా రాదు.